అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. కార్తీక పురాణం అధ్యాయం 23. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ 23వ రోజు చేయవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. 23వ రోజు బహుళ అష్టమి. అష్టలక్ష్మి దేవాలయాన్ని దర్శించాలి. పసుపు, కుంకుమ, పువ్వులు, మంగళప్రదమైన వస్తువులను దానం చేయాలి. పుల్లని వస్తువులు, ఉసిరి, తులసి తినకూడదు. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభించును. 23వ రోజు చేయవలసిన పారాయణము. పురంజయుడు ముక్తి పొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని చూసి, ఓ మహానుభావ, విజయము పొందిన పురంజయుడు తర్వాత ఏ విధంగా ఉన్నాడో వివరింపమని అడుగగా అత్రి మహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు. పురంజయుడు కార్తీక వ్రత ప్రభావం వలన గొప్ప బలము పొందినవాడై అగ్నిశేషము, శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాడంబరముగా తన రాజ్యమును పరిపాలించుచుండెను. విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతునిగా, సత్యదీక్ష తత్పరుడుగా, నిత్యాన్నదాతగా, భక్త ప్రియవాదిగా, తేజోవంతునిగా, దుష్ట శిక్షకునిగా, గొప్ప దాతగా, పెద్దల ఎడల వినయంతో తన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచుండెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేవ దురంధుడై కార్తీక వ్రత ప్రభావముతో కోటికి పడిగెత్తి అర్షడ్వర్గములను కూడా జయించాడు. అతడిప్పుడు విష్ణు భక్తులలో గొప్పవాడు. సదాచార సత్పురుషులలో ఉత్తముడై ప్రకాశించుచుండెను. ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపింపచేయాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది. దానిని 2వ వైకుంఠమని పిలుస్తారు. నీవు అచ్చటకు వెళ్ళి శ్రీరంగనాథుని సేవించి పూజించుము. నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందెదవు అని పలికినది. అంతట పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యములో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయాలలోని దేవతామూర్తులను సేవిస్తూ పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొన్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి దర్శించి పరవశముతో చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత నియమాలతో శ్రీరంగమునందే గడిపి తరువాత పరివారముతో అయోధ్యకు బయలుదేరాడు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యములోని ప్రజలందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో కలకలలాడుచుండిరి. అయోధ్య నగరము దృఢమైన గోడలు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరంగా వెలుగొందుచుండెను. అయోధ్య నగరం అందలి వీరులు యుద్ధమునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజును సంహరించే ధైర్యం కలవారై ఎల్లప్పుడూ విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరమందలి స్త్రీలు హంసగజగామినీయులు, పద్మముల వంటి నేత్రములు కలవారై రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ప్రఖ్యాతి పొందిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించి సతీ సమేతుడై తన ఇంటికి సుఖంగా చేరుకొన్నాడు. పురంజయుని రాక విని పురజనులు మంగళవాద్యములతో పుష్పవర్షాలు కురిపిస్తూ ఎదురు రాగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అంతఃపురమున ప్రవేశించాడు. ఆ తర్వాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదిలి తన కుమారునికి రాజ్యభారము అప్పగించి
పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు. అతడు ఆ వానప్రస్థాశ్రమం అందు కూడా ప్రతి సంవత్సరము విధి విధానముగా కార్తీక వ్రతము చేయుచు క్రమక్రమంగా శరీరము క్షీణించుటచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతివారు ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోవింశోధ్యాయము 23వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.